మంత్రివర్గ ఉపసంఘం అన్నారు. అలాగే దిల్ రాజు గారు ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో త్వరలో మేము అందరం భేటీ అవుతాము, అన్ని సమస్యలపైన మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే బీయింగ్ ఏ సీనియర్ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ సీనియర్ సినిమా మెన్గా మీరు ఈ తమిళనాడు విధానానికి సంబంధించి ఏమైనా ప్రస్తావన తెస్తారా? తీసుకొస్తాం. అంటే ఎప్పుడైనా మనం వి షుడ్ సీ ఆల్ ద మోడల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఫస్ట్ లో థియేటర్లు బాగుండే కాదు, మల్టీప్లెక్స్లు వచ్చినాక వాళ్ళు థియేటరేట్లు చాలా ఎక్కువ చేసేసారు. చేసేయటం వల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ని థియేటర్ దగ్గర నుంచి దూరం చేసేసారు. ఆ దూరం చేయటం వల్ల ఇవాళ సౌత్ ఇండియన్ సినిమా దాన్ని ఫిల్ చేసేసింది. ఇవాళ పుష్ప అనే సినిమా ఒక సౌత్ ఇండియన్ యాక్టర్, ఒక డబ్డ్ ఫిల్ము, ఆ హీరో హిందీ మాట్లాడలేడు, ఆ సినిమా #1 హిందీ సినిమాగా అయిపోయింది కదా. అవును సార్. ఎందుకంటే ఆ వాక్యూమ్ వాళ్ళు ఆ ఓవర్ ప్రైజింగ్ వల్ల క్రియేట్ చేశారు. దే క్రియేటెడ్ దట్ వాక్యూమ్ and we took that advantage and we made all the success. See, ఇప్పుడు మనకి ఇండియాలో 140 crore people ఉన్నారమ్మా. ఎవరిని మనం టార్గెట్ చేస్తున్నాం, ఎవరి దగ్గర పేయింగ్ కెపాసిటీ ఉందో మనం టార్గెట్ చేస్తాం, మనకి లార్జర్ రెవెన్యూ వస్తుంది అంతే.